హాయ్ అండి. మాకైతే నెల్లూరులో రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోయిందండి. ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 5 రోజులైతే రొట్టెల పండుగనైతే జరుపుకుంటారండి. చాలా బాగా జరుపుకుంటారనమాట. చూసారు కదా! జనం అయితే అసలు పగలు లేదు, నైట్ లేదండి. ఈ 5 రోజులు డే అండ్ నైట్ ఫుల్ రష్‌గా ఉంటుందనమాట. ఈ రోడ్డయితే వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అసలకి సందే ఉండదండి. మాకైతే దగ్గరే అనమాట. ఇక్కడికి మనకి దర్గాకి ముందు నుంచే ఒక హాఫ్ కిలోమీటర్ ముందు నుంచే వెహికల్స్ అన్నీ ఆపేస్తారనమాట. వెళ్ళేవి, వచ్చేవన్నీ. ఓన్లీ పోలీస్ వెహికల్స్, ఫ్రెష్ వాళ్ళవే అలో చేస్తారనమాట. మిగతా వాళ్ళవి ఎవరివి అలో చేయరండి. అందరూ కాలినడకన నడవాల్సిందేనమాట. చూశారు కదా! జనము అసలు దేశం నలుమూల నుంచి వస్తారండి ఇక్కడికైతే. అంత ఫేమస్ అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న పండగ అంటండి ఇది, రొట్టెల పండగ. చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుపుకుంటున్న పండగ. దేశం నలుమూల నుంచి వస్తారండి ఇక్కడికి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ కమాన్ అనమాట. ఈ కమాన్లోంచి లోపలికి వెళ్తే బారా షాహిద్ దర్గా వస్తుందండి. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉందన్నమాట దర్గా. బారా షాహిద్ దర్గా అనమాట. ఇక్కడ మేము వెళ్ళేపాటికి కొంతమంది టీవీ వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారని అడుగుతుంటే కొంతమంది కాకినాడ, బెంగళూరు, ముంబై, మహారాష్ట్ర అని చెప్తున్నారనమాట. దేశం నలుమూల నుంచి వస్తారండి. దేశవ్యాప్తంగా వస్తారనమాట రొట్టెల పండుగ. అంత ఫేమస్ అనమాట. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరితే నెక్స్ట్ ఇయర్ వచ్చి కంపల్సరీ రొట్టెనైతే వదిలేసి వెళ్తారంట. అది వారి వారి నమ్మకం మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. కోరికల రొట్టెలు అయితే చాలా రకాలన్నమాట. మామూలుగా పెళ్లి రొట్టెని, విద్యా రొట్టెని, సంతాన రొట్టెని, ఆరోగ్య రొట్టెని, ఇల్లు రొట్టెని, విదేశానం రొట్టెని, రకరకాల రొట్టెలు అయితే ఉన్నాయండి. వాళ్ళు ఈసారి వచ్చి మొక్కుకొని వదిలేసిన రొట్టె ఇప్పుడు అనుకున్న కోరిక నెరవేరితే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ రొట్టెని వేరే వాళ్ళకి ఇస్తారనమాట. ఇంకా వేరే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఆ రొట్టెని తీసుకుంటారు. అట్లాగా రొట్టె మార్పిడి అయితే చేసుకుంటారనమాట. మతాలకు అతీతంగా చేసుకుంటారండి రొట్టెల పండుగనైతే. ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి చాలా బాగా జరుపుకుంటారనమాట. ఇది డబల్ రోడ్ అండి. డబల్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కంటిన్యూస్గా షాపులు అయితే ఉంటాయన్నమాట. ప్రతిదీ ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అనకుండా మొత్తం అయితే ఈ జ్యువెలరీ కావచ్చు, హెయిర్ యాక్సెసరీస్ కావచ్చు, బట్టలు కావచ్చు, చెప్పులు కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, అన్నీ ఏ టు జెడ్ దొరుకుతాయండి. బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. చూశారు కదా! రోడ్డుకి అటువైపు ఇటువైపు కంటిన్యూస్గా అయితే పెట్టేసి ఉంటారండి. బ్యాంగిల్స్ కావచ్చు అన్నీ కూడా. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా రొట్టెలు చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూశారు కదా! చిన్ని చిన్ని ఫ్లవర్ పాట్స్ అండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మా పిల్లల్ని అయితే మా వారు పట్టుకున్నారు. అటువైపు ఇటువైపు చెరొకరిని అయితే పట్టుకొని తీసుకెళ్తున్నారనమాట. జనం అయితే ఫుల్ రష్గా ఉన్నారండి. వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. రోడ్డుకి ఆ రోడ్డు సైడ్ ఫుల్గా ఉన్నారు, ఈ రోడ్డుకి ఫుల్గా ఉన్నారనమాట. అందుకనేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా పట్టుకోవాలి. చూశారు కదా ఫ్లవర్ పాట్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడి నుంచి అయితే రొట్టెలు చేయడం అయితే స్టార్ట్ చేసేస్తారండి బండ్ల మీద. ఈ విధంగా అయితే రొట్టెలు అయితే ప్యాకింగ్ చేసి అమ్ముతారనమాట. ఎవరు అవసరమైన వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొని రొట్టెలను అయితే వదులుతారండి. నాకైతే అంతకుముందు రొట్టెల పండుగ ఉందని కూడా తెలియదు అనమాట. మేము నెల్లూరు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది రొట్టెల పండుగ ఉంది, దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచి జనాభా వస్తారు, జరుపుకుంటారని. దీని గురించి ఐడియా వచ్చింది. అంతకుముందు అయితే నాకు అస్సలైతే తెలియదు అనమాట. చూసారు కదా! ఇదైతే చెరువు అనమాట. చెరువులోకి దిగేసి ఒకరైతే రొట్టెలు అయితే మార్చుకుంటారు. ఎవరికి ఏ అవసరమైతే, ఏ రొట్టె అవసరమైతే ఆ రొట్టె తీసుకుంటారనమాట. ఇక్కడ బోర్డులు కూడా మెన్షన్ చేసి పెట్టేసి ఉంటారు. ఏ రొట్టెది విద్య రొట్టె అయితే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె అయితే పెళ్లి రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, ఇల్లు రొట్టె, విదేశీయానం రొట్టె, అన్ని రకరకాల రొట్టెలు అన్నమాట. ఎవరి కోరికలు ఏ కోరికలు కోరుకున్న వాళ్ళు ఆ రొట్టె ఇచ్చేసి మనసులో అనుకొని రొట్టెలను అయితే చేంజ్ చేసుకొని ఆ కోరికలు నెక్స్ట్ ఇయర్కి అయితే నెరవేరితే మళ్ళీ వచ్చి ఆ రొట్టెని వదులుతారనమాట. ఆ రొట్టె అవసరమైన వాళ్ళు తీసుకుంటారన్నట్టు. ఇదంతా చెరువుకి దగ్గరికి కంటిన్యూస్గా ఈ విధంగా అయితే బోట్స్ అయితే పెట్టేసి ఉంటారనమాట. ఏ రొట్టె అవసరమైన వాళ్ళు ఆ రొట్టె అన్నట్టు కంటిన్యూస్గా పెట్టుంటారండి. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం బోర్డులు అయితే మెన్షన్ చేసి పెట్టుంటారు. క్రౌడ్ అయితే చిన్నగా లేరండి, ఫుల్ రష్గా ఉన్నిందనమాట. ఇంకా మేమైతే చివరి దాకా వెళ్ళలేదండి. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇటు వెళ్తున్నాం అనమాట. అందులోనూ వర్షం వచ్చేలాగుంది. ఇంకేదైనా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనేసి మేము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు షాపింగ్ ఏం చేయలేదు. అక్కడికి వెళ్ళేసి చూసుకొని రిటర్న్లో వెళ్ళేటప్పుడు షాపింగ్ చేద్దాంలే అనేసి
ఏం తీసుకోలేదన్నమాట. అవన్నీ హెయిర్ బ్యాండ్స్ అండి, ఎంత క్యూట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట దట్టు చూసేదానికి. ఇదంతా అన్నదానం అండి, ఉచిత అన్నదాన శిబిరం అన్నమాట. ఇటు సైడ్ అంతా జెంట్స్, అటు సైడ్ లేడీస్ అన్నమాట. భోజనము అన్నదాన కార్యక్రమం అండి. వాటర్ కానివ్వండి, భోజనం కానివ్వండి, వచ్చిన వాళ్ళకి త్రాగునీరు ఇబ్బంది లేకుండా అంత బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ దేశం నలుమూల నుంచి వస్తారు కాబట్టి అంత ఇంత జనం కాదండి, లక్షల్లో వస్తారు కాబట్టి జనము అంత బందోబస్తుగా చేస్తారనమాట. ఇదంతా ఫుడ్ ఐటమ్ అండి, మొత్తం కూడాను ఫుడ్ ఐటమ్. అటువైపు ఇటువైపు లోపలికి వస్తే ఫుడ్ ఐటమ్ అనమాట. అసలు మనం ఎట్నుంచి వస్తున్నాం ఎట్నుంచి వెళ్తున్నాం అని కూడా తెలియదండి. అంత ఎక్కువగా జనాభా ఉంటారు, అంత ఎక్కువగా షాప్స్ కూడా పెట్టేసి ఉంటారనమాట. క్రౌడ్ అట్లాగా ఆ విధంగా ఉంటుందండి. మనం ఎట్నుంచి వచ్చాము ఎట్నుంచి వెళ్తున్నాం కూడా అసలుకి గుర్తులేనంత ఇదిగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడంతా నగరపాలక సంస్థలో ఆఫీసర్స్ అండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అక్కడ చూసుకుంటా చెక్ చేసుకుంటా నైట్ పూట అక్కడ రెస్ట్ కోసం అనేసి శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. ఫైనల్లీ దర్గా దగ్గరికి అయితే వచ్చేసామండి. క్యూ ఉంది, ఒక్కొక్కరికి 3 hours 4 hours అయితే పట్టొచ్చు వాళ్ళకి లోపలికి వెళ్ళేదానికి. అంత భారీ ఎత్తునైతే క్యూ ఉందన్నమాట, అక్కడి నుంచి అక్కడికి లాస్ట్ దాకా కూడా. ఇంకా మా పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ అయితే వెంటనే ఉండాలండి. కాసేపటికే అటు ఇటు తిరిగేసేపాటికే వాటర్ అని అంటారనమాట. మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ బాటిల్ అయితే తీసుకెళ్తాను పిల్లలకైతే. ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళండి, వాళ్ళు నైట్ టైం ఉండేదానికైతే వసతులు అయితే కల్పించారనమాట. టెంట్ లాగా పెద్ద పెద్ద ఇవి రేకుల షెడ్స్ అయితే వేసేస్తున్నారు మొత్తము బ్యారక్ లాగా. ఇంకా అవన్నీ జైంట్ వీల్స్ మొత్తం పిల్లలన్నీ తిరిగేవన్నీ. ఇంకా మా పిల్లలు అయితే అవేం వద్దు నాన్న అని అయితే అన్నారు. ఇంకా అందుకనేసి పాప అయితే పీచు మిఠాయి కావాలని తెలిసి వాళ్ళ డాడీ అయితే తీసిచ్చాడనమాట. బాబు అయితే నాకు వద్దు, నేనైతే చాట్ తింటానని అయితే అంటున్నాడండి బాబు. ఇంకా ఫైనల్గా బాబు చాట్ తీసుకున్నాడు, పాప అయితే పీచు మిఠాయి అయితే తింటుంది. మూతికంతా చూడండి ఎట్లా పూసేసుకుందో. ఇంకా షాపింగ్ చేద్దామనేసి షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. హ్యాండ్ బ్యాగ్లు అయితే చూసాము, ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఫైనల్లీ ఎన్నున్నా కానీ మనం చూస్తే తీసుకోవాలనే అనిపిస్తుంది అసలు. ఇంక ఇవన్నీ ఇంక జైంట్ వీల్ అవన్నీ పిల్లలు అయితే ఏం వద్దు డాడీ మాకు అని అయితే అన్నారండి. ఇంక మొన్న ఈ మధ్య గేమ్ జోన్కి వెళ్ళేసి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా నన్ను ఎక్కమని అన్నారండి. నేనైతే అసలు ఫ్రీగా ఎక్కమన్నా కానీ ఎక్కనన్నమాట, అంత భయం నాకు. జైంట్ వీల్ అయితే మనం దానికి డబ్బులు పెట్టి ఎక్కి అంత భయపడాల్సిన అవసరం ఏముందండి, అందుకని వాటి జోలికే పోనన్నమాట నేనైతే అసలు. ఇంకా పాపకైతే ఇవి 2 దండలు అయితే తీసుకున్నానండి. ఫ్రైడే రోజు ఫ్రాక్స్ మీదకి వేసుకోవడానికి బాగుంటుంది, డైలీ యూనిఫామ్సే కానీ ఫ్రైడే రోజు వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తనకి మ్యాచింగ్ దండలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పాప అయితే బాబీ డాల్ బొమ్మ అయితే ఒకటి తీసుకునింది, సెట్ వస్తుంది కదండి, సెట్ వైజ్ది వచ్చేదైతే ఒకటి తీసేసుకునింది అనమాట. బాబు కలర్ఫుల్గా ఉండే టార్చ్ ఒకటి ఈ విధంగా ఉండేది, వాడు స్టార్టింగ్ నుంచి చూస్తున్నాడు అనమాట. నాకు అది కావాలి డాడీ అది కావాలనేసి బాబు కూడా ఒకటైతే తీసుకున్నాడండి. ఇవన్నీ మొత్తము స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. ఈచ్ వచ్చేసి సెట్ వచ్చేసి 200 250 అట్లా పడుతున్నాయి అనమాట. చూశారు కదా, అసలు కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి అనమాట ఆ లైటింగ్కి అయితే. చెప్పాను కదా వర్షం అయితే పడిందండి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే ఆ షాప్లో అయితే ఉన్నామన్నమాట ఒక 10 minutes వరకు. ఇంక ఫైనల్లీ రిటర్న్ అయ్యేసి ఇంటికైతే వస్తున్నాం. పాపం వర్షానికైతే వర్షపు నీళ్ళ వలన చూశారు కదా ఇక్కడ అంతా పడిపోయి ఉన్నాయన్నమాట. ఫైనల్ ఇంటికి వచ్చాము. మా బాబు చూశాడు కదా కలర్ఫుల్గా లైట్ ఎట్లాగే వేస్తున్నాడు. ఈ టుడే వ్లాగ్ అయితే ఇదండి, రొట్టెల పండుగ వ్లాగు. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.